ఇక మినిస్టర్ పుట్టిన బిడ్డతో కలిసి భార్యతో హాయిగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రుద్రాణి చేరుకుంటుంది. బిడ్డను మార్చినందుకు మినిస్టర్ ధర్మేంద్ర రుద్రానికి థ్యాంక్స్ చెప్తాడు. రుద్రాణి మాట్లాడుతూ, చూడండి ధర్మేంద్ర గారు, సమస్య ఇంకా తీరలేదు. కావ్య మనసు ఇంకా మారలేదని హెచ్చరిస్తుంది. దానికి ధర్మేంద్ర ఆందోళనగా, దుగ్గిరాల ఫ్యామిలీకి ఈ నగరంలో ఉన్న పరపతి నాకు తెలుసు. ఒకవేళ కావ్య అనుమానం నిజమని వారు నమ్మితే నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. అందుకే మనం అలర్ట్గా ఉండాలని రుద్రాణి చెప్తుంది. కావ్య అంటే ఆ ఇంట్లో అందరికీ ప్రాణం. ఆమె మాటను వారు కాదనలేరు. అందుకే తన దగ్గర ఉన్న బిడ్డ తనది కాదు అన్న అనుమానం ఆమెలోనే చచ్చిపోవాలి. అప్పుడే మీ దగ్గరున్న బిడ్డ శాశ్వతంగా మీదే అవుతుందని దారి చూపిస్తుంది రుద్రాణి. తన భార్య కళ్ళల్లో నీళ్లు రాకూడదని, బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళ్తానని ధర్మేంద్ర చెప్తాడు. మాకింత సాయం చేసినా నీకేం కావాలో చెప్పు, చేస్తానని రుద్రానికి ఆఫర్ చేస్తాడు మినిస్టర్. నాకు కావాల్సింది ఆ ఇంటి పతనం. అది ఇప్పటికే మొదలైందని ఆనందపడుతూ ఉంటుంది రుద్రాణి. సమయం వచ్చినప్పుడు నేనే అడిగి తీసుకుంటానని రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దుగ్గిరాల ఇంట్లో పసిపాప ఏడుపు ఆగడం లేదు. ఇంద్రాదేవి, అపర్ణ, ధాన్యలక్ష్మి ఇలా అందరూ ఆ పాపనెత్తుకొని ఆడించినా, బుజ్జగించినా ఆ చిన్నారి ఏడుపు మిన్నంటుతుంది. రాజు నిస్సహాయంగా చూస్తూ నిలబడతాడు. ఎన్ని చేసినా లాభం లేదు అపర్ణ. బిడ్డకు తల్లి పాలు, తల్లి స్పర్శ తగిలితేనే ఏడుపు ఆపుతుందని ఇంద్రాదేవి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ధాన్యలక్ష్మి కోపంతో, బిడ్డ అంతలా ఏడుస్తున్న కావ్య మనసు కరగడం లేదు అంటే అది తన మొండితనమే అని కోపంగా అరుస్తూ ఉంటుంది. బిడ్డ ఏడుపు విన్న కావ్య మనసు కరుగుతుంది. ఆ పసిపాప ఆర్తనాదం కావ్య చెవిన పడగానే ఆమెలో ఉన్న మాతృత్వం మేలుకుంటుంది. నెమ్మదిగా వచ్చి పాపను దగ్గరకు తీసుకొని లోపలికి వెళ్ళి పాలు ఇస్తుంది. కాసేపటికి ఏడుపు ఆగిపోతుంది. అది చూసి అపర్ణ, ఇంద్రాదేవి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటారు. నా కోడలు తన ప్రేమను దాచుకోలేకపోయింది. ఆ బిడ్డను తన బిడ్డగా అంగీకరించిందని అపర్ణ సంతోషపడుతుంది. కావ్య బిడ్డకు పాలు ఇవ్వడం చూసిన రేఖ తట్టుకోలేకపోతుంది. రాహుల్, ఆ కావ్య బిడ్డను అంగీకరించింది. ఇక మన ప్లాన్ అంతా తలకిందులైనట్టేనా అని కోపంగా అంటుంది. దానికి రాహుల్ మాట్లాడుతూ, పిచ్చిదానా, కావ్య అంటే ఏంటో నీకు తెలియదు. తన బ్లడ్డులోనే కనికరం ఉంది. తన దగ్గర ఉన్నది పరాయి బిడ్డ అని తెలిసినా ఆకలితో ఏడుస్తుంటే పాలిచ్చే గుణం ఆమెది. దాని అర్థం ఆమె ఆ బిడ్డను తన బిడ్డగా ఒప్పుకుందని కాదు. ఒకవేళ నిజంగానే కావ్య మనసు మారి ఆ బిడ్డను అంగీకరిస్తే నువ్వు నేను అడుక్కు తినాల్సిందే అని హెచ్చరిస్తాడు. అంతేకాకుండా ఆ బిడ్డకున్న ఆరోగ్య సమస్యను అడ్డు పెట్టుకొని ఆ ఫ్యామిలీని ఎలా మానసికంగా దెబ్బతీయవచ్చో రాహుల్ వివరిస్తాడు. రాజ్ ఆ బిడ్డ కోసం ప్రాణాలిస్తాడు. కానీ ఆ బిడ్డను కాపాడడం అసాధ్యమని తెలిసినప్పుడు కావ్య కలలు కలలవుతాయి. అప్పుడే మనకు అవకాశం వస్తుంది అని రేఖను రాహుల్ ఓదార్స్తూ ఉంటాడు. ఇక పాలిచ్చి వచ్చిన కావ్యను చూసి అందరూ ఆమె మారిపోయిందని అనుకుంటారు. ఇక కావ్య వచ్చి, నాకు మంచి పాలు రావాలంటే ఎలాంటి ఆహారం తినాలో చెప్పు అని అడిగేసరికి ఇంద్రాదేవి మురిసిపోతుంది. ఎలాంటి ఫుడ్ తినాలో ఇంద్రాదేవి కావ్యకు చెప్తుంది. రాజు కూడా దగ్గరకు వచ్చి, నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది కళావతి. ఆ పాప నీదేనని ఎలా ఒప్పించాలో తెలియక భయపడ్డానని ప్రేమగా అంటాడు. అప్పుడే కావ్య ఒక బాంబు పేలుస్తుంది. మీరు పొరపడుతున్నారు. ఆ బిడ్డ ఆకలి తీర్చడం నా ధర్మం కాబట్టి పాలిచ్చాను. కానీ నా అనుమానం మాత్రం అలాగే ఉంది. నా బిడ్డ ఎక్కడో ఉంది. నేను బయటకు వెళ్ళి నా బిడ్డను వెతుక్కుంటాను. ఈ పాపను తన అస్సలు తల్లి దగ్గరికి చేరుస్తానని తెగేసి చెప్తుంది కావ్య. ఆ మాటలకు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మరుసటి రోజు ఉదయం రాజు నిద్రలేచి చూసేసరికి కావ్య బిడ్డ కనిపించరు. ఆందోళనతో అందరూ బయటకు వస్తారు. అక్కడ తోటలో బిడ్డను ఎత్తుకొని ఆడిస్తున్న కావ్య కనిపిస్తుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ కావ్య ఆ బిడ్డతో అంటున్న మాటలు వినగానే రాజు గుండె అయిపోయినంత పనవుతుంది. నువ్వెవరివి పాప? మీ అమ్మ ఎవరు? నేను కావాలని నా దగ్గరికి పంపారా? భయపడకు. నేను మీ అమ్మ దగ్గరికి చేర్చే బాధ్యత నాది అని ఆ చిన్నారితో మాట్లాడుతూ ఉంటుంది కావ్య. ఇది విన్న రాజ్, కళావతి అనుమానం రోజురోజుకు ముదురుతుంది. ఏదో ఒకటి చేయాలి అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఇంద్రదేవి, అపర్ణలు రాజ్‌తో, కావ్య ఎలాంటిదో మనకు తెలుసు. తను ఊరికే అనుమానపడదు. ఒకసారి తన కోణంలో కూడా ఆలోచిద్దాం. నిజంగానే బిడ్డలు మారారా అనేది చెక్ చేస్తే తప్పేంటి అని వాళ్ళు అడిగేసరికి రాజు ఆలోచనలో పడతాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. బిడ్డ విషయంలో కావ్య మొండి పట్టుపట్టడంతో రాజు ఓ నిర్ణయానికి వస్తాడు. బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయించడానికి రాజు సిద్ధమవుతాడు. నా బిడ్డ కోసం దేనికైనా సిద్ధమే అని అంటుంది కావ్య. బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేపిస్తే మనం దొరికిపోతామేమోననే విషయాన్ని మినిస్టర్‌కి చెప్తుంది రుద్రాణి. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.